రియాజుద్దీన్ గారు మీరు విన్నారు ఇరాన్ వైఖరిలో కూడా అంటే ఒకవైపు నియంత్రించగలుగుతుంది అమెరికా లాంటి పెద్ద దేశాన్ని కీలకమైన రెండు రంగాలు ఎనర్జీ అలాగే డేటా ప్రస్తుతం ఎనర్జీకి సంబంధించి ప్రపంచం పీక పట్టుకునే పరిస్థితులు కనపడుతుంది డేటాకి సంబంధించి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ని కట్ చేస్తామని లేదంటే దాని మీద కూడా టోల్ వసూలు చేస్తామని రకరకాలుగా వినపడుతున్నాయి యుద్ధ నీతిని మార్చేసింది తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించడం వల్ల అన్నది పూర్తిగా అధ్యయనం చేసి నిష్ణాతులై పండిపోయి ఉన్నారు వాళ్ళు అమెరికాని ఒక రకంగా ఉక్కపోతకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది అయితే దాని అర్థం ఇరాన్ గెలిచినట్టు కాదు ఒక పక్క చర్చలు జరుగుతుండగానే ఇవాళ ఏకంగా ఇరాన్ పార్లమెంట్లో ట్రంప్ని నెతన్యాహుని చంపితే 900 మిలియన్ యూరోలు అంటే మనకు అర్థం దాదాపు 560 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చేలాగా ఒక బిల్లు ఆమోదానికి పెడుతున్నారని అంటే ఈ ధోరణి ఆ దేశానికి మంచిది కాదు అలాగే పాక్ పాత్ర గురించి పాక్ ఒక రకంగా కొంత మధ్యవర్తిత్వంలో ఉన్న ఇప్పుడు సంజయ్ గారు చెప్పినట్టు తాత్కాలిక మధ్యవర్తిత్వానికే చేస్తుందా లేకపోతే సౌదీకి ఆయుధ సంపత్తిని సైనికుల్ని పంపటం ఈ చర్చలకి అది మధ్యవర్తి పాత్రకి సరిపోతుందా భారత్ ఎందుకు అలాంటి రోల్ తీసుకోవట్లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి శ్రీనివాసరావు గారు సంజయ్ గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళు కానీ ప్రపంచ సహకారం ప్రపంచ దేశాల వరకు సహకారం అట్లాగే సద్భావన ఉండాలి అభివృద్ధి వైపు ప్రపంచ దేశాలు ఆలోచించాలనే కోణానికి భిన్నమైన అంశాలే జరుగుతూ ఉన్నాయి ట్రంప్ క్లియర్గా ఉన్నాడు అంటే అమెరికా ఫస్ట్ ట్రంప్ ఫస్ట్ అనే స్లోగన్తో ఆయన కంటిన్యూ అవుతున్నాడు అంటే చైనాకు పోయిన తర్వాత ట్రంప్ బేసికల్గా అనుకున్నది ఏంటంటే చైనాను కొంత న్యూట్రల్ చేసే క్రమాన్ని కూడా చర్చల్లో ప్రస్తావించే ప్రయత్నం చేశాడు కానీ చైనా ట్రంప్ చెప్పినట్టుగా విన్నట్టుగా కానీ లేదా ట్రంప్ ఏదైతే నెగోషియేషన్స్తో చైనాను కొంచెం ఇరాన్ వాళ్ళు న్యూట్రల్ చేద్దాం అనుకునే ప్రక్రియకు చైనా పెద్దగా సహకరించినట్టుగా మనకు కనిపించలేదు చైనా చాలా ఫామ్గా ఉండేది కాబట్టి ట్రంప్ కొన్ని హెచ్చరికలు చేసి కూడా పంపించే సందర్భాలు కూడా మనం చూసాం ఇప్పుడు ఇమీడియట్గా ట్రంప్ పర్యటన చైనా అయిపోయిన తర్వాత పుతిన్ చైనాకు పోతా ఉన్నాడు ఈ పుతిన్ చైనాకు పోయే పర్యటన అనేది అంతర్జాతీయ సంబంధాల్లో రాబోయే పరిణామాల్లో కీలకమైన ఘట్టంగా మిగలబోతా ఉన్నది ఎందుకోసం అంటే చాలా క్లియర్గా అంటే ఇతనికి ట్రంప్కు చాలా బలంగా అర్థమైన విషయం ఏంటంటే చైనా తను అనుకున్నంత ఈజీగా లేదు చైనా అనేది కూడా చాలా స్ట్రాంగ్ పవర్ అన్నాడు కాబట్టి చాలా నిజాయితీ కూడా చైనా మా సమగుజ్జి కొన్ని సందర్భాల్లో చైనా ఇట్లా ఉంది అట్లా ఉందని ప్రేజ్ చేసే సందర్భాల్లో మనకు కనిపించాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పుతిన్ మళ్ళీ చైనాకు పోయి తన పాత సంబంధాలను పునరుద్ధరించుకునే క్రమంలో ట్రంప్ పోయిన తర్వాత ఏమన్నా వ్యాక్యూమ్స్ ఉంటే వాటిని సరిచేసే క్రమంలో వాళ్ళిద్దరు కనుక గట్టిగా నిలబడితే బహుశా ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అని అనుకోండి నేను ఎందుకోసం అంటే ఇప్పుడు మళ్ళీ దాడి చేసింది అనుకోండి సేమ్ పాత అంశాలే పునరావృతం అవుతాయి కదా మళ్ళీ హార్మోన్ జల్స్ అయితే ఆగిపోతుంది ఇప్పటికే ఆగిపోయింది అది అట్లా కంటిన్యూ అవుతున్నది కానీ ఇందులో విపరీతంగా నష్టపోయే దేశాలు ఏవైతున్నాయో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అట్లాగే ఖతర్కు సంబంధించిన గ్యాస్కి సంబంధించిన దాన్ని ఏం చేయాలి అర్థం కాక గాల్లో కాల్చిన సందర్భాలు గాల్లోనే గ్యాస్ తీసుకొని పోయి ఎక్కడిదక్కడ దాన్ని ధ్వంసం చేసిన సందర్భాలు కనబడతాం యుఏఈ అనేది ఏదైతే తన ఇంతవరకు అంటే మొత్తం టోటల్ ఎకనామిక్ అంశాలకు సంబంధించిన సెంటర్గా మారిపోయిందో దాని నుంచి అది దూరం అయిపోయింది ఇప్పుడు అందుకోసం సహజంగా అరబ్ దేశాలు ఏవైతున్నాయో ఇరాన్ సస్టైన్ అయింది అంటే ఇప్పుడు ఇరాన్ ఎంత నష్టపోవాలో అంత నష్టపోయింది ఎంత ప్రతిఘటించాలో అంత ప్రతిఘటించింది కాబట్టి రాబోయే పరిణామాలు ఎట్లా ఉన్నా కూడా ఇరాన్ అదే స్టాండ్లో ఉంటారు కానీ ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్ తీసుకుపోయి నేను మధ్య ఇది మనం మళ్ళీ స్టోరేజ్కి తీసుకుపోతాను రాత్రియుగంలో తీసుకుపోతాననే స్టేట్మెంట్ ఏదైతే అది సాధ్యం కాదనే విషయం మనకు దాదాపుగా 40 రోజుల వారంలో మనకు క్లియర్ కనబడుతుంది కదా కాబట్టి ఇరాన్ మళ్ళీ తన పెద్దాడి చేస్తుంది ఇంకా గెయిన్ చేసుకుంటుంది స్ట్రాంగ్ అవుతుంది ఇరాన్లో ప్రతి ఒక్కరు వచ్చి వియత్నాం లెవెల్లో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇరాన్ పూర్తిగా జయించడం అమెరికా సాధ్యం కాదు అదే నేపథ్యంలో ఇరాన్ మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ అదే ఖతర్ మీద అదే యుఏఈ మీద అదే సౌదీ అరేబియా మీద ఇక అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ అమెరికాకి సహకరించాలి దాడులు కూడా సాగుతాడు దీంతో ఏమైందంటే ఎవరైతే ఆయిల్ ఆధారిత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిన దేశాలు భారతదేశం అనే దేశాలు మరింత మన ఆర్థిక సంక్షోభం జట్లమే అవకాశం ఉంటుంది ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయితే అంటే యుద్ధం కనుక మళ్ళీ పాత కోణంలో స్టార్ట్ అయితే నష్టపోయిన ఇరాన్ మరింత నష్టపోతుంది కావచ్చు కానీ సస్టైన్ కావాల్సిన భారతదేశం లాంటి ఎకానమీస్ ఏవైతున్నాయో ఇవి చాలా ఇబ్బందుల్లో ఉంటాయి ఒకసారి చాలా క్లియర్గా ఇప్పుడు మనం భారతదేశ విషయానికి వచ్చినప్పుడు ఇరాన్ నేషన్ ఫస్ట్ అమెరికా నేషన్ ఫస్ట్ నిదానంలో
వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎందుకంటే ఏ దేశం యొక్క ఫారిన్ పాలసీ అయినా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే కొనసాగుతూ ఉంటాం. అవును అవును కానీ భారతదేశం విషయానికి వచ్చినప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ప్రధాన అంశంగా తీసుకోలేదు. మన నేషనల్ ఇంట్రెస్ట్ కన్నా అమెరికా ఇంపోజ్ చేసే విధానాలను అమలు పరచడంలో మనం కీలకంగా మారిపోయినాం. చివరికి ఏమైపోయింది, మన చైనాతో సంబంధాల విషయంలో మనం వెనుకబడిపోయినాం. దాన్ని ట్రంప్ మనం ఎన్క్యాచ్ చేసుకున్నాం. మనం హానెస్ట్గా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు చైనా ఏం మనతో ఉండలే కదా. ట్రంప్తో పోవడానికి ఇరాన్తో అంత బలంగా ఉన్నా కూడా ట్రంప్ రాగానే ట్రంప్ వెల్కమ్ చేసింది. అవును నిజంగా ఇరాన్కి చైనా సపోర్ట్ చేసిన విషయం ట్రంప్ తెలిసినా కూడా ట్రంప్ వాళ్ళిద్దరూ ఒకటే నేషనల్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేవారు ఏంటంటే నువ్వు ఆయిల్ కొనొద్దంటే ఆయిల్ కొనుక్కుంటూ ఉంటుంది, ఓకే గ్యాస్ వద్దంటే గ్యాస్ వద్దంటివి, ఓకే ధరలు పెంచుకుంటే ధరలు పెంచుతావి, Right. మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడకపోతే. కాబట్టి నేషనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఫారిన్ పాలసీలో డామినేట్ గా ఉంటుందో రైట్ ఆ డామినేటెన్స్ ఒక దేశం యొక్క స్థిరత్వాన్ని, ఒక దేశానికి సంబంధించిన లెజిటిమసీని అంతర్జాతీయ సమాజంలో పెట్టే అవకాశం ఉంటుంది. వద్దాం సార్ మన భారత్ రోల్ గురించి. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ సౌదీ అరేబియా చేసేది కూడా ఏం లేదు. పాకిస్తాన్ అంత బలమైన దేశం కూడా కాదు. ఓకే కాబట్టి జస్ట్ దానికి ఏంటంటే పాకిస్తాన్ సస్టైన్ అయ్యడం కష్టంగా ఉంది కాబట్టి ఆ సౌదీ అరేబియా దగ్గర పెట్టి ఇంటర్నేషనల్ మేము బలంగా ఉన్నాం అనే విషయాన్ని అక్కడ ప్రజలు మొదలుపెట్టేవారు తప్ప దానికి అంతకుముందు వాళ్ళు సాధించేది వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం మధ్యవర్తిత్వం ఏదో చేసి హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఈస్ డే. వాళ్ళు వాళ్ళ ప్రజల్ని వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా కాపాడుకునే ప్రయత్నాలు తప్ప పాకిస్తాన్ చేసేది ఏం లేదు. ఓకే ఓకే కానీ ఇదే పరిణామాలు కనుక కొనసాగితే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మనం మళ్ళొకసారి మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరానికి నెట్టివేయబడుతున్న ఆందోళనలో కూడా మనం ముందు కనపడతాం.